హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ పత్రిక వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో జానపద మాయా ప్రపంచ కథలను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. అందులో భాగంగానే అరేబియన్ నైట్స్ కథలైన అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే కథను పి ప్రసాదరావు గారు చందమామ శైలిలో అద్భుతమైన చిత్రాలతో అర్థమయ్యేలా పునర్రచించారు. ఆ కథను ఇప్పుడు మన ఛానల్లో ధారావాహికగా విందాం. చైనా దేశంలోని ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే ఒక దర్జీ ఉండేవాడు. ఆయన చాలా బీదవాడు. రోజల్లా శ్రమపడినా తన సంపాదనతో తన భార్యను కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు. ముస్తఫా కొడుకు పేరు అలాదీన్. వాడు అపరిమితమైన సోమరి. దానికి తోడు వాడికి కాస్తైనా లక్ష్యం లేదు. తల్లిదండ్రుల మాట కొంచెమైనా వినేవాడు కాదు. వాడు తెల్లవారుతోనే బయటికి వెళ్లేవాడు. రోజల్లా తనలాంటి సోమరి పిల్లలను వెంటేసుకుని వీధుల్లోనూ మైదానాల్లోనూ ఆటలాడేవాడు. అలాదీన్కు పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాణ్ణి తన దుకాణంలోనికి తీసుకుపోయి సూదితో కుట్టడం నేర్పాడు. కాని వాడు కుదురుగా కూర్చుని పనిచేసేలాగా చేయడం తండ్రి వల్ల కాలేదు. తండ్రి కాస్త కనుచాటైతే చాలు బయటికి జారుకుని ఇక ఆ రోజల్లా కనబడేవాడు కాదు. ముస్తఫా కొట్టి చూశాడు. కాని అలాదీన్ చాలా మొండి ఘటం. చివరికి చేసేది లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు. సగం వాణ్ణి గురించిన మనోవ్యాధితోనే ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు. తండ్రి పోయాక అలాదీన్కు బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. ఇప్పుడు వాడు రోజల్లా వీధుల్లోనే గడుపుతూ తన ఈడు పిల్లలను వెంట వేసుకుని తిరగసాగాడు. 15 ఏళ్లు నిండిందాకా వాడి జీవితం అలాగే గడిచింది. తన భర్త పోగానే ఆయన దుకాణం తన కొడుకుకు పనికిరాదు గనక దాన్ని అమ్మేసి అలాదీన్ తల్లి నూనె వడికి అంతో ఇంతో సంపాదిస్తూ దాంతో తన కొడుకును పోషిస్తూ వచ్చింది. తల్లి తన కోసం కష్టపడుతుందన్న జ్ఞానమైనా లేకుండా అలాదీన్ అస్తమానం ఆటల్లోనే గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు అలాదీన్ తన 7 పిల్లలతో కలిసి వీధిలో ఆడుతూ ఉండగా ఆ దారిన వెళ్లే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు. ఈ మనిషి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూర్ జాతివాడు. ఆయన ఒక గొప్ప మాంత్రికుడు కూడా. కాసేపు అలాదీన్ను పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిశ్చయించుకుని ఆ మాంత్రికుడు అలాదీన్ స్నేహితుల ద్వారా అలాదీన్ పేరు ఇతర వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆయన అలాదీన్ను సమీపించి, నాయనా, నువ్వు ముస్తఫా అనే దర్జీ కొడుకు కదూ అని అడిగాడు. అవునండి, ఆయన పోయి చాలా కాలం అయింది అన్నాడు అలాదీన్. ఈ మాట వినగానే మాంత్రికుడు అలాదీన్ని కౌగిలించుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుని బోరున కన్నీరు కార్చసాగాడు. ఎందుకండి ఏడుస్తున్నారు? మీకు మా నాన్న తెలుసా అని అలాదీన్ మాంత్రికుడిని అడిగాడు. ఎంత మాట అడిగావురా నాయనా, నా సొంత అన్న చనిపోయాడని వినేసరికి ఏడుపు రాదా మరి? ఎన్నో ఏళ్లుగా దూరదేశాల్లో సంచారం చేసి మా అన్నను ఒక్కసారి కళ్ళ చూతామని నేను వస్తే నువ్వేమో ఆయన పోయినాడంటివి. అయితే నిన్ను చూడగానే మా అన్న కొడుకు అని పోల్చుకున్నాను సుమా. మీ నాన్నకి ఇంకా పెళ్లి కాక మునిపే, అంటే 40 ఏళ్ల క్రితం నేను దేశం వదిలి వెళ్ళాను. అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూసినట్టే అనిపించింది. నాకిక నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నిన్ను చూసుకుని మా అన్నను చూసినట్టే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు 10 బంగారు నాణ్యాలు తీసి అలాదీన్ చేతిలో పెట్టి, ఈ డబ్బు మీ అమ్మకి నేను దేశంలోకి వచ్చానని ఆవిడను అడిగానని చెప్పు. నేను రేపు మీ ఇంటికి వచ్చి ఆవిడని పరామర్శిస్తాను. మా అన్న ఉండిన ఇల్లు చూసి సంతోషిస్తాను అన్నాడు. మాంత్రికుడిచ్చిన సొమ్ము చూడగానే అలాదీన్కు పరమానందమైంది. భోజనం వేళకు గాని ఇల్లు చేరని వాడు ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెత్తి, అమ్మా అమ్మా, దూరదేశం నుంచి చిన్నాయన వచ్చాడే, రేపు నిన్ను చూడడానికి వస్తాట అన్నాడు. నీకేమైనా మతి చెడిందేమిట్రా? నీకు చిన్నాయనలెవరున్నారు? మీ నాన్నకు అన్నదమ్ములు ఎవరూ లేరుగా నాయనా అంది తల్లి. బాగా చెప్పావులేవమ్మా, ఆయన నా చిన్నాయనే. నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు చేశాడు. నాన్న చనిపోయాడంటే ఏడ్చాడు. తానొచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు కూడా అన్నాడు అలాదీన్. మర్నాడు ఉదయమే మాంత్రికుడు అలాదీన్ కోసం వెతుకుతూ నగరపు వీధుల వెంట బయలుదేరాడు. కొంతసేపు ఆ వీధి ఈ వీధి తిరిగిన మీదట ఆయనకు ఒక చోట అలాదీన్ అతని స్నేహితులు కనిపించారు. మాంత్రికుడు అలాదీన్ దగ్గరికి వెళ్లి మళ్లీ వాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని 2 బంగారు నాణాలు వాడి చేతిలో పెట్టి, ఇవి తీసుకుపోయి మీ అమ్మకి అవసరమైన వస్తువులన్నీ కొని వంట చేసి సిద్ధంగా ఉంచమను. ఈ రాత్రికి నేను భోజనానికి వస్తున్నానని చెప్పు. అన్నట్టు నీ ఇంటికి దారి చూపించు అన్నాడు. అలాదీన్ అలాగేనని మాంత్రికుడికి తన ఇంటి దారి గుర్తులు చెప్పి 2 బంగారు నాణ్యాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెత్తుకెళ్లి, అమ్మా, చిన్నాయన సాయంకాలం మన ఇంటికి భోజనానికి వస్తున్నాడే అని చెప్పాడు.
తల్లి అప్పటికప్పుడు బయలుదేరి బజారుకు వెళ్లి వంట సామాగ్రి ఏం కావాలో అంతా కొనుక్కొచ్చింది. ఆ పేద కొంపలో వంట పాత్రలకు కూడా కరువే. అందుచేత ఆవిడ ఇరుగు పొరుగు వాళ్ల ఇంటి నుంచి పాత్ర సామాను అరువు తెచ్చుకుని వంట ప్రారంభించింది. చీకటి పడింది. అలాదీన్తో తల్లి, వంట పూర్తయింది నాయనా. ఒకవేళ మీ చిన్నాయనకు మన ఇంటి దారి తెలుసో తెలియదు, నువ్వు ఆయన కోసం బయలుదేరి పోతావా అంది. అలాదీన్ బయటికి పోవడానికి సిద్ధమవుతుండగా వాకిలి తలుపు కొట్టిన చప్పుడైంది. అలాదీన్ వెళ్లి తలుపు తీశాడు. మాంత్రికుడు బోలెడన్ని పళ్ళు, ఫలాలు, పానీయాలు కూలివాడి చేత పట్టించుకుని లోపలికొచ్చాడు. మాంత్రికుడు కూలివాడిని పంపేసి అలాదీన్ తల్లిని పలకరించాడు. తర్వాత ఆయన గుడ్ల నీళ్లు నింపుకుంటూ, మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచేసి చూపిస్తారా వదిన గారు అని అడిగాడు. అలాదీన్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూర్చుంటూ ఉన్న స్థలం చూపించింది. వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గరికి వెళ్లి మోకరిల్లి దండం పెట్టి కళ్ళకద్దుకుని కంటి వెంట నీరు కారుస్తూ, అయ్యో అన్నా, నేనెంత పాపం చేశానో, నువ్వు బతికుండగా రాలేకపోయాను, ఎంత అభాగ్యుణ్ణి అంటూ ఒక శోకం పెట్టాడు. నువ్వు ఆ చోట్లోనే కూర్చోనాయనా అంది అలాదీన్ తల్లి. లేదు, నేను అక్కడ కూర్చోను. మీరేమీ అనుకోకుండా ఉంటే దానికి ఎదురుగా కూర్చుంటాను. ఆయనకి ఎదురుగా కూర్చునే భాగ్యం లేకపోతే మానే, ఆయన కూర్చునే చోటుకెదురుగానైనా కూర్చునే భాగ్యం నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు. ఈ వగల ఏడుపులు చూసి అలాదీన్ తల్లి ఆ మనిషి నిజంగా తన భర్తకు తమ్ముడే అని నమ్మసాగింది. చివరకు ఆవిడ, ఎందుకు ఏడుస్తావు నాయనా, ఊరుకో, చచ్చిన వారితో చావలేం గదా అంటూ మాంత్రికుడిని ఊరడించింది. మాంత్రికుడు ఆవిడతో, చూడండి వదిన గారు, మీరు మా అన్నను పెళ్లాడి ఆయనతో కాపురం చేసిన ఇన్నేళ్లలోనూ నన్ను ఒక్కసారైనా చూడనందుకు మీరేమీ ఆశ్చర్యపడవద్దు. ఎందుచేతనంటే నేను ఈ దేశం విడిచిపెట్టి వెళ్లి 40 ఏళ్లైంది. నేను ఇండియా, ఇరాన్, అరేబియా, సిరియా, ఈజిప్ట్ మొదలైన దేశాలన్నీ తిరిగాను. కైరో నగరంలో చాలా ఏళ్లున్నాను. అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదనుకోండి. చిట్ట చివరకు నేను మొరాకో దేశం చేరి 30 ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాను. ఒకనాడు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా చటుక్కున మన దేశము, మా అన్న జ్ఞాపకం వచ్చారు. వెంటనే నాకు ఆయనను చూడాలనిపించింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆయనను చూడకుండానే చనిపోతానేమోనని బెంగ పుట్టింది. దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించుకున్నప్పటికీ మా అన్న ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నాడేమోనని మరొక బెంగ పట్టుకుంది. ఇంకేముంది, వెంటనే బయలుదేరి చక్కగా వచ్చాను. నేను దారిలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు చెప్పడం దేనికిలే. ఎలాగైతేనే మొన్న ఈ నగరం చేరాను. వీధిలో వెళుతూ ఉండగా నాకు మన అలాదీన్ కొందరు కుర్రాళ్లతో ఆడుకుంటూ కనిపించాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, వాణ్ణి చూస్తూనే గుర్తుపట్టాను. నా గుండె ఆనందంతో గంతులేసింది. కాని వాడు మా అన్న చచ్చిపోయినట్టు చెప్పగానే నాకెక్కడ లేని దుఃఖం వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. బహుశా మనవాడు మీకు చెప్పే ఉంటాడు. అయినా మా అన్నకు ప్రతిరూపంగా అలాదీన్ ఉన్నాడు కదా, ఎందుకంటే వాడు 3 మూర్తులా మా అన్న పోలికే అన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే అలాదీన్ తల్లికి కూడా కళ్ళు తడయ్యాయి. ఇది గమనించి మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అలాదీన్తో, నాయనా అలాదీన్, నువ్వేం వృత్తి నేర్చుకున్నావు? నీ పొట్ట పోసుకుంటూ తల్లిని పోషించడానికి గాను ఏం పని చేద్దాం అనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు. ఈ ప్రశ్న వినగానే అలాదీన్ తలదించుకున్నాడు. తర్వాత తన తల్లి అన్న మాటలకు వాడి మొహం సిగ్గుతో జేవురించింది. అడగక అలాదీన్ మాటే అడిగావా నాయనా? వాడికి ఒక్కటి చేత కాదు. అంత పనికిమాలిన వాణ్ణి నేనెక్కడా చూడలేదు. పోకిరి వెధవలనందర్నీ చేర్చి అస్తమానం వీధుల్లో ఒకటే ఆటలు. వాడికి కుట్టుపని నేర్పుదామని వాళ్ళ నాన్న పడిన పాటలు అన్నీ ఎన్ని కావు. వీడి మూలంగానే ఆయన ఆయుష్ అర్ధాయుష్ అయిపోయింది. ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది. ఏం చెప్పేది నాయన? రాత్రి పగలు నేను నూరు వడికినా మా పొట్టకు 2 రొట్టెలు దొరకకుండా ఉన్నాయి. వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు. వాడు అంత ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. చూసి చూసి వాడిని వదిలేసి ఊరుకుందాం అనుకుంటున్నాను. వాడి పోషణ నా వల్ల అయ్యేటట్టు లేదు. వాడి పొట్ట వాడినే పోసుకొని నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. ఒంట్లో శక్తి తగ్గిపోతోంది అని అలాదీన్ తల్లి విసుక్కున్నది. మాంత్రికుడు అలాదీన్ కేసి తిరిగి, ఇదేమైనా బాగుందా నాయన? మీ నాయన కడుపున బుట్టి మంచి తెలివితేటలు గలవారివై ఉండి ఇలా ప్రవర్తించవచ్చా? నువ్వు ప్రయోజకుడవై మీ అమ్మను పోషించాలి గాని నీ బరువు మీ అమ్మను మోయమనవచ్చా? చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులైనా ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకుంటానను, అది నీకు నేర్పించే భారం నాది. మీ నాన్నలాగా దర్జీ పని చేయడం ఇష్టం లేకపోతే ఇంకోటి చూడు. నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దీనికి అలాదీన్ ఏ సమాధానమూ చెప్పలేదు.
వాడికి ఒళ్ళు వంచి పనిచేయడం ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించి, నీకు వృత్తి విద్యలు నేర్చుకోవడం ఒకవేళ ఇష్టం లేకపోతే మానేయి, దానికి నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కులు నింపేస్తాను, హాయిగా వ్యాపారం చేసుకో అన్నాడు. ఈసారి అలాదీన్ ముఖం వికసించింది. మంచి మంచి బట్టలు ధరించి గల్లాపెట్టె దగ్గర కూర్చున్న వర్తకుడు అనిపించుకోవడం సరదాగా తోచింది. వాడు మాంత్రికుడిని చూసి నవ్వి సరే అన్నట్టు తలాదించాడు. సరే ఇంకే, రేపు నిన్ను బజార్కు తీసుకుపోతాను, గొప్ప వర్తకులు వేసుకునే దుస్తులు కొనిపెడతాను, ఆ తర్వాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఈ కొత్త బంధువు దేవుడల్లే తటస్థించినందుకు అలాదీన్ తల్లి ఎంతో సంతోషించింది. ఆయనను చాలాసేపు కొనియాడి అలాదీన్తో, మీ చిన్నాయన నీకోసం ఎంత శ్రమ పడుతున్నాడో చూడరా, ఆయన పేరు నిలబెట్టడానికైనా ఇక నుంచి బుద్ధిగా ఉండి ఆయన చెప్పినట్టల్లా చెయ్యి అన్నది. తర్వాత ఆమె వడ్డించింది. ముగ్గురు తృప్తిగా భోజనం చేశారు. చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడి మర్నాడు ఉదయం వస్తానని చెప్పి మాంత్రికుడు తన బసకు వెళ్ళిపోయాడు. తర్వాత కథ ఏమైందో రేపటి ఎపిసోడ్ వినండి. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.